హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా ఇన్గ్రోన్ టోనియల్స్ సఫర్ అయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో నేను డాక్టర్ గాయత్రి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్గా ఏసిటికా వేద కోరమంగళ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. సో ఇన్గ్రోన్ టోనియల్స్ అంటే ఏంటి? మన పాదాల గోర్లు వంకరగా పెరగడం వల్ల లేదంటే మన చర్మంలోకి పెరగడం వల్ల ఈ ఇన్గ్రోన్ టోనియల్స్ అనేది వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల మనకి నొప్పి, వాపు ఆర్ స్వెల్లింగ్ లేదంటే ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. సో ఇది ఎందువల్ల జరుగుతుంది? నంబర్ 1 ఏంటంటే మనం గోర్లను కరెక్ట్గా కట్ చేయకపోవడం వల్ల, మనం గోర్లను ఎక్కువగా కట్ చేయడము లేదంటే మరీ లోపలికి కట్ చేయడం వల్ల ఇన్గ్రోన్ టోనియల్స్ వస్తాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే మన టో ఎప్పుడైనా ఇంజూర్ అయితే దానివల్ల కూడా ఇన్గ్రోన్ టోనియల్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే జెనెటిక్స్. సో మన పేరెంట్స్కి ఇలాంటి ఇన్గ్రోన్ టోనియల్స్ ఉండుంటే మనకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నంబర్ 4 ఏంటంటే మనం టైట్ షూస్ కానీ టైట్ హీల్స్ కానీ ఎక్కువసేపు వేసుకోవడం వల్ల మన టోస్ మీద ప్రెషర్ పడి దీనివల్ల కూడా ఇన్గ్రోన్ టోనియల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్గ్రోన్ టోనియల్స్ అనేవి మనం ఎలా ప్రివెంట్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే నెయిల్స్ని కరెక్ట్గా కట్ చేసుకోవడం. నెయిల్స్ ఎప్పుడైనా స్ట్రైట్గా కట్ చేసుకోండి, ఎక్కువగా సైడ్స్లోకి కట్ చేయకూడదు. దీనివల్ల మన గోర్ అనేది చర్మంలోకి పెరిగి ఇన్గ్రోన్ టోనియల్ అనేది వస్తుంది. నంబర్ 2 ఏంటంటే టైట్ ఫిట్టింగ్ షూస్ లేదా టైట్ ఫిట్టింగ్ హీల్స్ మనం వేసుకోకూడదు. ఈ రెండు మీరు ఫాలో అవుతే ఇన్గ్రోన్ టోనియల్స్ అనేవి రావడం తగ్గిపోతుంది. సో ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అయిన తర్వాత కూడా మీకు తగ్గకపోతే మీ నియర్ బై డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి.